బుచ్చన్న ఎప్పుడు కూడా బుచ్చి నాన్నలాగా అనిపిస్తాడు. బుచ్చి నాన్న అని చెప్పేసి ఎవరు పిలుస్తారంటే అమితమైన ప్రేమ, అమితమైన అనురాగం, అమితమైన ఆత్మీయతకి ఈనాటి కాలంలో ఇట్లాంటి మనిషి ఉంటాడా అనిపిస్తుంది. సో కలుపుగోలుతనంలో, ప్రేమలో, సేవలో, ఆత్మీయతలో, స్నేహంలో తనకు తానే ఒక గొప్ప ఐకాన్గా ఉంటూ ఎవరికి ఏ అవసరమైనా ఏ ఆపదైనా అది తనదేనటువంటి భావన చేసేటువంటి గొప్ప భావకుడు మా బుచ్చన్న. సో బుచ్చన్నతో మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ గ్రేట్ క్వాలిటీ. ఒక తోబుట్టుతో మాట్లాడుతున్నట్టుగా, తల్లితో మాట్లాడుతున్నటువంటి ఆ వాత్సల్యత బుచ్చన్నలో కనబడుతుంది. అది అమ్మ ఇచ్చినటువంటి గొప్ప సంపద. మా చందమ్మ, మా ప్రశాంత్ ఏం సంపాదిస్తున్నారో తెలియదు కానీ అపారమైనటువంటి అనురాగ సంపద బుచ్చన్న దగ్గర. సో ఆ సంపదే మా అందరినీ కలిపి అనేక సేవా కార్యక్రమాల్లో, అనేక పాఠశాలల్లో, వందే మాత్రం నిర్వహించేటువంటి అనేక సామాజిక యజ్ఞాల్లో, వివేకానంద సెంటర్ కపలచెరు దగ్గర ఉన్నప్పుడు ఆ 100 మంది పిల్లలకి తాను తండ్రిగా ఉండి ఆలంబనగా నిలిచి అనాథ బిడ్డలకి తాను అన్నే అక్కున చేర్చుకుని ఆదరించిన తీరు ఒక అద్వితీయమైనటువంటి కమిట్మెంట్లో, కల్చర్లో తనదైనటువంటి గొప్ప ఔన్నత్యాన్ని చూపించేటువంటి బుచ్చన్నకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, ఆనందంతో, అనంతమైనటువంటి ఆత్మీయ ఐశ్వర్యంతో ఆ కుటుంబం వర్ధిల్లాలని చెప్పేసి మనసారా ఇద్దరు పుణ్య దంపతులు, ఆత్మీయతకి అనురాగానికి గొప్ప ఐకాన్గా నిలిచినటువంటి ఇద్దరు పుణ్య దంపతులు సముజ్వలంగా, సుమంగలిగా, సువైభవంతో ఆ కుటుంబం వర్ధిల్లాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తారు. ఇంతమంది ఆత్మీయుల మధ్యలో, మిత్రుల మధ్యలో ఈ షష్ఠి పూర్తి శతదా వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సార్కు సుఖం ప్రాణం, మేడం అయితే సుఖం ప్రాణం అందే సార్ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది.